చూసుకున్నట్టయితే దాదాపు గత కొద్ది రోజు అంటే కొద్ది నెలల క్రితం నుంచే 6 నుంచి 7 మంది విద్యార్థుల వరకు అయితే సూసైడ్ చేసుకున్న సంఘటనలు అయితే చూసాం. ప్రస్తుతం మన శ్రీ చైతన్య కాలేజ్ సార్ స్టూడెంట్ అనేవారు సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి అన్నారు. అసలు కారణాలు ఏంటి? విద్యార్థి సూసైడ్ చేసుకోనికి అసలు కారణాలు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పారిపోవడం జరిగింది. పొద్దున్నే 2000 మంది విద్యార్థులు చదువుకునే ఈ రెసిడెన్షియల్ హాస్టల్కి జ్వరం వచ్చిన అవుట్ పాస్లు ఈ యొక్క రెసిడెన్షియల్ కాలేజ్ అవుట్ పాస్లు ఇచ్చేసి 2000 మంది విద్యార్థులను ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది. ఇవాళ ఏదైతే వాళ్ళు ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయిందని చెప్తా ఉన్నారో ఆ ఫ్యాన్కి కనీసం కూడా దుమ్ము కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. మరి విద్యార్థి చనిపోయిన తర్వాత ఆ ఫ్రీజ్ అయిన బాడీని కనీసం మానవత దృక్పథంతో కాకుండా ఒక బైక్ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. ఇది మనం చూస్తున్నాము. ఈ యొక్క 1.5 month 2 months నుంచి ప్రతి ఆల్టర్నేట్ డేకి ఒక స్టూడెంట్ చనిపోతూ ఉన్నాడు శ్రీ చైతన్య నారాయణ కాలేజీ. ఈ ఏవైతే హత్యలు ఉన్నాయో ఈ ఆత్మహత్యలు ఉన్నాయో వీటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదేవిధంగా శ్రీ చైతన్య యాజమాన్యం బాధ్యత వహించాలి. శ్రీ చైతన్య యాజమాన్యం A1 అయితే A2 ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో అది సరిగ్గా పనిచేయడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి DIOలు DEOలు సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కనీసం తనిఖీలు చేయట్లేరు. కనీసం ఏదైతే విద్యార్థుల పక్షాన వెళ్ళి మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చిన కాలేజీలను కూడా వాళ్ళు కనీసం వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం లేదు. ఇట్లాంటి పరిస్థితులలో మరి రోజుకొక విద్యార్థి చనిపోతూ ఉన్నాడు. వారికి ఒక్కొక్క విద్యార్థికి వాళ్ళను గ్రేడింగ్ చేస్తూ ప్రతి నెల ప్రతి వీకెండ్కి నువ్వు కింద నువ్వు మీద అని చెప్పి A సెక్షన్ B సెక్షన్ అని చెప్పి ప్రతి నెల మార్క్స్ని బట్టి వీళ్ళు డివైడ్ చేసి ఒక డిస్క్రిమినేషన్ అనేది క్రియేట్ చేసి స్టూడెంట్స్ మైండ్లో మెంటల్గా ఒక ప్రెషర్ని తయారు చేసి వాళ్ళ చావులకు ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజు యాజమాన్యం బాధితులు అవుతూ ఉన్నారు. అదేవిధంగా విచ్చలవిడిగా ఈ శ్రీ చైతన్య కాలేజ్కి పర్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ఘటనకు బాధ్యత వహించాలి. తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. నేను తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిల్లలని శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో వేస్తే మీరు మర్చిపోండి. కేవలం మీకు చదివే కావాలి అని అనుకుంటే మీరు విద్యార్థులు ఇంటికి వస్తాడా రాదా అని ఇంటికా కాటికా అనే విధంగా ఆలోచించుకొని శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో వెయ్యండి అని మీ అందరికీ కూడా ముఖ్యంగా చెప్పేదంటే ఇలాంటి కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులను వెయ్యకండి. మీరు చూస్తూ ఉన్నారు నెల రోజుల నుంచి సుమారు 8 మంది విద్యార్థులు ఇక్కడ చనిపోయినరు. ఇది అఫీషియల్గా తెలిసింది. తెలియని లెక్కలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు విద్యార్థులు ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మీద శ్రద్ధ ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయాలి. విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేసి ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ వ్యవస్థ సరిగ్గా నడుస్తుందా లేదా అనేది తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క చావులకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు, మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నైట్ వరకు విద్యార్థి మంచిగానే ఉన్నాడు. మరి రాత్రి నుంచి పొద్దుగాల వరకు ఏం జరిగింది అనేది తెలియదు. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిండ్రో అది తప్పు. విద్యార్థి మాత్రం రాత్రి వరకు కూడా మంచిగానే ఉన్నాడు. అన్న మీరు చూసుకున్నట్టయితే పైన స్టూడెంట్ ఉరేసుకుంటే ఏమవుతుంది? ఫ్యాన్ పడిపోవాలి కదా, కింద పడిపోయింది శవం. పడిపోయినప్పుడు పక్కన తాడు ఉంది. తాడు ఫ్యాన్ కింద పడిపోలేదు కదా, ఫ్యాన్ అట్లనే ఉంది, తాడు కింద పడిపోయి ఉంది. స్టూడెంట్ మాత్రం చచ్చిపోయిన చెప్తారు. చచ్చిపోయిన మేనేజ్మెంట్ తెలిసిన ఏం చేసిన వాళ్ళు ఒక బైక్ పైన స్టూడెంట్ ఎక్కించుకొని హాస్పిటల్ పట్టుకోరు, లేదా ఎక్కడ పట్టుకోరు, స్టూడెంట్ పట్టుకోరు. బైక్ పైన ఒక డ్రైవింగ్ చేస్తున్నాడు. మధ్యలో 7 పెట్టుకొని స్టూడెంట్ పెట్టుకొని ఇంకొక ముగ్గురు వేరే బైక్లో త్రిబుల్ రైడింగ్ చేసుకొని పోయి హాస్పిటల్ పట్టుకోరు. అప్పుడు పిల్లలందరూ చెప్తారు, అన్న స్టూడెంట్ చనిపోయింది నైట్. వీళ్ళు 5 గంటలకి తెలుసు స్టూడెంట్స్కి అందరికీ. వీళ్ళు 6 గంటలకి 6:30 సమయానికి 5:30 ఆ టైంకి వీళ్ళు తీసుకుపోయారు. మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత ఒక మేనేజ్మెంట్ లేడా పిల్లలు అందరికీ అవుటింగ్ ఇచ్చారు. మేనేజ్మెంట్ ఎవరు లేడా? ఏజామ్లు, డీన్లు, ప్రిన్సిపాల్లు, వైస్ ప్రిన్సిపాల్లు, ఇన్ఛార్జ్లు ఎవరు లేరుడా? అందరు ఏంటారు? ఏంటో దాక్కున్నారు. ఇదేనా? రవికుమార్ లేడు, శివప్రసాద్ లేడు, ఆంజనేయులు లేరు. మా కాలేజీలో మంచి కాలేజీలు. వాళ్ళకి శ్రీ చైతన్య కావాల్సింది ఒకటే, ఏం కావాలి తెలుసా? ర్యాంకులు కావాలి. ర్యాంకులు వస్తే అడ్మిషన్లు వస్తే పైసలు వస్తే అదే పైసలని ప్రభుత్వం చేతిలో పెట్టుకొని డ్రామా చేస్తారు ఇదంతా. సో ఈ డ్రామా ఎన్ని రోజులు వేస్తారు చేయని. మీ స్టూడెంట్ రాష్ట్రం అన్నీ కలిసి ఎన్ని రోజులు డ్రామా వేస్తారు చూసి దీన్ని అంతా చెప్తే అప్పుడు చెప్తాం. సో ఎవరైతే చనిపోయిన రాఘవ స్టూడెంట్కి మేము న్యాయం చేసేదా పోరాడతామని చెప్పి ఏసీ డిమాండ్ చేస్తున్నాం.
సరే, ఇప్పుడు ఇందులో మీరు ఒకటి గమనిస్తే ఇది చూసింది వాడని కాదు, సాటి విద్యార్థులు చూసి వాడనికి చెప్తే వాడని అప్పుడు వచ్చింది లోపలికి. పొద్దున్న 6:40కి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ఏమైంది సార్ మీ క్యాంపస్ ఇన్సిడెంట్ అయిందంటే విద్యార్థి చనిపోయిందంట కదా అని చెప్పి అడిగితే అవునా సార్ అని చెప్పి సిగ్గు లేకుండా సమాధానం చెప్పిన దుస్థితిలో ఈరోజు చైతన్య కాలేజ్ ఉంది. ఇక్కడ చదువుతూ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ వార్డెన్లు కానీ 2000 మంది విద్యార్థుల్ని పొద్దున తరలిచ్చిర్రు అంటే దీంట్లో ఎంత కుట్ర దాగుంది. ఒక నెల రోజులుగా ముందే ఇదే క్యాంపస్లో ఘర్షణల పేరుతో 2 బ్యాచ్లు కొట్టుకుంటే ప్రిన్సిపల్ అదే విద్యార్థులందరినీ కూడా విచక్షణారహితంగా దాడి చేస్తుంది. ఆ బ్యాచ్కి సంబంధించిన ఏదైతే ఆ గొడవలో ఇన్వాల్వ్ అయ్యారో ఆ గొడవలో ఇన్వాల్వ్ అయిన ఒక వ్యక్తే ఈరోజు మృతి చెందింది. మరి ఇది మేనేజ్మెంట్ నిర్లక్ష్యానికి బలి అయిందా లేదా అతను ఆత్మన్యూనత భావంతో చనిపోయిందా? పోయిన సంవత్సరం కూడా ఇదే కాలేజీలో లైంగిక వేధింపుల పేరుతో ఒక విద్యార్థి ఆత్మహత్య వరకు వెళ్తాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యి దేవుడి దయ వల్ల తను బతికి బట్టగట్టిండు, ఆ ఉపాధ్యాయుని తొలగించిండు. మరి అట్లాంటి సంఘటన ఏమన్నా నిన్న జరిగిందా? నిన్న సాయంత్రం 6ంటికి వాళ్ళ తల్లితో మాట్లాడతారు, రాత్రి 11ంటికి సాటి విద్యార్థులు అందరితో కూడా బాగానే ఆడుతూ పడుతున్న వ్యక్తి సాటి ఫ్రెండ్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. 10ంటికి కూడా మాతో బాగానే ఉన్నాడు అన్న, ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిగానే ఉన్నాడు, అంతా ఆడుతూ పాడుతూనే ఉన్నాడు. పొద్దున్న లేచేటప్పటికి ఇట్లా జరిగింది అని. మరి పొద్దున్న లేచేటప్పటికి జరిగిందంటే నీ క్యాంపస్లో ఉన్న వార్డెన్లు కానీ ఇప్పుడు ప్రతి రూమ్కి ప్రతి ఫ్లోర్కి 2 వార్డెన్లు పెట్టాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారంగా 2 వార్డెన్లను పెట్టాలి. మరి ఆ 2 వార్డెన్లు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏడి పొద్దున క్యాబ్ బుక్ చేసుకొని పారిపోవడానికి కారణం ఏంది? ఇక్కడ ఉన్న 2000 మంది విద్యార్థులు ఏదైతే జ్వరం వచ్చినా పబ్మ వచ్చినా ఇంటర్మీడియట్ ఏదైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినా వాటికి కూడా సెలవులు అని చైతన్య కాలేదు. నిన్న రాత్రి విద్యార్థి చనిపోగానే ఈరోజు పొద్దున క్యాంపస్లో 2000 మందిని ఒకటేసారి తరలించిర్రు అంటే తప్పు జరగలేదని చెప్పి మేము అనుకోవాలా? నిజంగానే నువ్వు తప్పు చేయనోడు అయితే ఇందులో ఉన్న 2000 మంది విద్యార్థులను ఇక్కడే ఉంచి ఆ విద్యార్థులందరితో కూడా మాతో మాట్లాడే ప్రయత్నం చేసేటోడే కదా. వారం ముందు జరిగిన సంఘటనలో నిజాంపేటలో మీరు అందరూ కూడా విద్యార్థులతో మాట్లాడండి, మా తప్పు లేదు, సూసైడ్ లెటర్ అని చెప్పి నువ్వు వారో కళ్ళబోలు మాటలు చెప్పి తప్పించుకున్నావు. మరి ఈరోజు నీకు ఆ ముఖం లేకనే కదా నువ్వు ఇక్కడ నుంచి పారిపోయింది. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ వెంటనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ గవర్నమెంట్ కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, దీనికి సంబంధించి ఫస్ట్ బోర్డు ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతని మీద, ప్రిన్సిపల్ మీద, ఏజీఎం మీద 3 మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. క్యాంపస్ రికగ్నిషన్ రద్దు చేయాలి. ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ ఏదైతే ఉందో అది మొత్తం ప్రక్షాళన చేసి కొత్త బోర్డుని అపాయింట్ చేస్తే తప్ప ఈ కార్పొరేట్ మాఫియా ఆగడాలు ఆగవు. వెంటనే ఇది జరిగే వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తాం. మరి ఇక్కడ మీకు చూసుకుంటే ఇందులో స్ట్రీమ్ లైన్లు 3 రకాలుగా చేస్తారు వీళ్ళు. 1 ఫీజు పరంగా, 2 సెక్షన్ల పరంగా, 3 చదువు పరంగా. చదువు పరంగా వచ్చేసి అతను బాగా చదివే విద్యార్థి ఎలైటు, నాన్ ఎలైటు, ఐసీ, N120 ఇట్లా పలు రకాల పేరుతో డివైడ్ చేస్తారు. ఫీజుల ప్రకారం వచ్చేసి సెమీ ఏసీ రెసిడెన్షియల్ అని చెప్పి అట్లొక పేర్లు పెడతాడు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఫీజులు దండుకోవడానికే పలు రకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న బోర్డులలో కూడా ఉన్న ర్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపస్కి వచ్చిన ర్యాంకులు ఉండవు. మొత్తం ఆల్ ఓవర్ చైతన్యాలు ఎక్కడ బోర్డులు ఎక్కడ నారాయణ చైతన్య కలిపి వచ్చిన ర్యాంకులే వీళ్ళిద్దరు మార్చి వేసుకుంటారు. మీకు చైతన్యలో వచ్చే ర్యాంకులు చూసుకొని మీరు కనుక తల్లిదండ్రులు ఎవరైనా మోసపోతే మీరు ఒకసారి దాన్ని పరిశీలించండి. నారాయణ వేసుకునే బోర్డులో ఉండే ర్యాంకులు, చైతన్య వేసుకునే బోర్డులో ఉండే ర్యాంకులు 2 ఒకటే. చైనా అనే ఒక అగ్రిమెంట్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. యాళ్ల రూపంలో కానీ ర్యాంకుల విషయంలో కానీ వాళ్ళిద్దరు వేసుకునే ర్యాంకులు ఏ వచ్చినా కూడా ఇద్దరు కలిపే యాళ్ళు వేసుకుంటారు తప్ప సపరేట్ కాదు. ఈ నిజాలు తెలియక పేరెంట్ అనేటోళ్ళు కాలేజ్కి పంపిస్తున్నాం అనుకొని వల్లకాటికి పంపించే రోజులకి తీసుకొచ్చారు. ఈరోజు ఒకవేళ విద్యార్థి లోపలికి వచ్చిండు అంటే అతను ఖచ్చితంగా కూడా మృతదేహంగానే బయటికి వెళ్తాడు తప్ప ఈ క్యాంపస్లో చదువుకుంటే చదివి ఏ డాక్టర్ ఇంజనీర్ అవుతారు అనుకుంటే పొరపాటు. అసలు మన బిడ్డ దొరకడా అని చెప్పి ఆలోచించుకొని దయచేసి ఈ కార్పొరేట్ కాలేజీల్లో చేర్పియడం, తల్లిదండ్రుల్లో మార్పు వస్తే అప్పుడు ఈ సొసైటీలో మార్పు వచ్చినాకనే ఈ కార్పొరేట్ మాఫియా అనేది అరికట్టగలుగుతాం. ఇప్పుడు పోలీసు వాళ్ళతో కూడా అదే అడిగాం, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు, అసలు దీని గురించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అన్నారు. అసలు దీంట్లో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్కి టైం ఇవ్వాలి కాబట్టి సాయంత్రం వరకు వాళ్ళకు కూడా టైం ఇచ్చి అసలు ఏం క్లూజ్ తీసుకున్నారు అనేది చట్టం తన పని తను చేసుకుపోతుంటుంది. కానీ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాలేజ్ పరంగా కాకుండా సాటి మానవతా దృక్పథంతో ఇది ఒక మర్డర్గానే మిస్టరీగానే చూసి దయచేసి బాలుడు కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని చెప్పి మీకు ఇక్కడ సూసైడ్ చేసుకున్న విద్యార్థి ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ని అడిగి చూద్దాం. బ్రదర్, మీతో మీ ఫ్రెండ్ ఎలా ఉండేవాడు? అంటే భయంతో ఉండేవాడు ఈ 4 రోజుల నుంచి, ఎలా అనిపిస్తుంది? ఈ 4 రోజులు ఏమో తెలియదు, ముందు బాగానే ఉంటుంది. అంటే మీతో మాట్లాడటం కానీ అట్లా సరదాగా ఉండేటప్పుడు. అంటే ఇంటి దగ్గర నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే కాలేజ్ నుంచి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయి మనోడు? ఫ్యామిలీ అయితే ఏం లేదు, కాలేజ్ కూడా ఏం లేదు. కాలేజ్ అయితే నార్మల్గా ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ వల్లే అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ వల్ల అంటే ఫ్రెండ్స్ ఏమైనా ఇబ్బంది పెట్టేవాడు? అంటే ర్యాగింగ్ లాంటి అట్లాంటివి ఏమైనా జరుగుతాయి? ర్యాగింగ్ ఉండదు అట్లా దూరం పెట్టేవాడు. అంటే ఫ్రెండ్స్ ముందు కలిసి ఉంటాను అందరు దసరా ముందు వరకు.
దసరా తర్వాత నుంచి వాళ్ళు వేరే రూమ్ షిఫ్ట్ అయ్యారు అందరూ. వేరే అక్కడ పోయి బాగుంటున్నారు. వీడు మాట్లాడించినా కొంచెం వేరేలాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే లోన్లీ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్ దూరం పెట్టినారు, ఎవరు పట్టించుకోవడం లేదు. నా దగ్గర నేను బాగలేను, డబ్బులు లేవు, చెప్పులు నావి లేవు, అట్లా అన్నీ ఏవో ఆలోచించి లోన్లీగా మెంటల్గా డిస్టర్బ్ అయినాను. ఫిజికల్గా మనం స్ట్రాంగ్ అన్నాడు 100%. లెటర్ అట్లాంటివి ఏమన్నా దొరికినాయి? ఏం రాయలేదన్న. అవి రాత్రి ఒక 2కి 3 అట్లా జరిగి అనుకుంటా, అప్రాక్సిమేట్ అనుకుంటాను. అంటే ఇప్పుడు ఈ రూమ్లో మీరు ఎవరు లేరా మరి? అతను నేను బెస్ట్ ఫ్రెండ్ అన్న. వీళ్ళు రూమ్మేట్, వీడు వేరే రూమ్లో పనుకుంటాడు. ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు, అతనికి ఇతను నేను ఫ్రెండ్ రూమ్కి వెళ్తా అని అన్నాడు. ఇతను ఇంకోటి ఉంటుంది, అతను నేను కూడా వెళ్తా, నువ్వు లేకపోతే నేను ఒక్కడిని నేను కూడా వెళ్తా అన్నాడు. ముందు ట్యాబ్ ఉండండి, ట్యాబ్ దాంట్లో సాఫ్ట్వేర్ ఎక్కిస్తారు. అది అప్పుడు లేనుండే, అందుకే అందరు వచ్చి ట్యాబ్ చూసుకున్నారు రాత్రి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దసరా తర్వాత కిందనే సాఫ్ట్వేర్ ఎక్కిచ్చేస్తారు. దానిలో ఏం రావు ఇప్పుడు, వాళ్ళ ఇన్ఫినిట్ మీటర్ తప్ప ఏ రావు. ఇప్పుడు వాళ్ళందరూ దానికోసం వచ్చారు, అప్పటి నుంచి రాలే ఎవరు. అందరూ రాలేదని చెప్పి ఫ్రెండ్స్ వాడుకున్నారని చెప్పి ఫీల్ అయ్యారు. వాడుకున్నారు సార్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఆయనతో పాటు వచ్చారు 10th క్లాస్ వాళ్ళు. వాడు 10th క్లాస్ క్లాస్మేట్స్ వచ్చారు. వాళ్ళు కూడా పట్టించుకోవాలి ఇంకా, అందుకని చెప్పి ఫ్రెండ్స్. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరు చూసారు ఫస్ట్? ఫస్ట్ వార్డెన్ వచ్చిండు. వార్డెన్ తలుపు కొట్టిన తర్వాత ఇక పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు పిల్లడు ఇప్పుడు అంటే తలుపు మామూలు లోపల గడి పెట్టుకోలేదా? గడి పెట్టుకోవాలా, తెరిసే ఉంది. లేడని తొందర లేయాడు డోర్ కొడితే, అందుకే రోజు ఓపెన్లో పెట్టుకుంటాడు. ఇక్కడికి వచ్చి కొట్టి లేపుతాడు, అప్పుడు లేస్తాడు. అందుకే ఇంటి దగ్గర నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్? లాస్ట్ వీకే పేరెంట్స్ వచ్చారన్న కలిసేకి కౌశిక్. అప్పుడు కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడాను. లాస్ట్ సండే వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇక్కడే కూర్చొని మాట్లాడారు, 3 hours దాకా మాట్లాడారు పేరెంట్స్. ఇంక మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎట్లా అయింది, లాస్ట్ సండే వచ్చి కలుస్తూ ఉంటారు పేరెంట్స్. ఈరోజు మార్నింగు నేను 8:30కి రావడం జరిగింది. నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే 11 వరకు మాతో ఉన్నాడన్న, 11 తర్వాత మాతో లేడు, ఒక్కడే ఉన్నాడు రూమ్లో, ఏం జరిగిందో తెలియదు, హ్యాంగింగ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము చూసినప్పుడు మాత్రం కింద బెడ్ పైన పడుకొనే ఉన్నాడు, కానీ ఫ్యాన్కు హ్యాంగింగ్ అయితే వేసుకోలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. కింద యాజమాన్యం వాళ్ళు క్యాంపస్ ఇన్ఛార్జ్ ఆయన నేను ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే హ్యాంగింగ్ చేసుకున్నాడు ఫ్యాన్కి అని చెప్పేసి అన్నారు. వాళ్ళేమో హ్యాంగింగ్ చేసుకుని చెప్తున్నారు, వాళ్ళ తోటి విద్యార్థులేమో లేదన్నా దాని మీద పడుకొని ఉన్నారని చెప్తున్నారు. సరే ఎట్లా చనిపోయినాడు, ఆయన ఏంది బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చేసినారు, ఏం జరిగింది, ఎప్పటి వరకు ఉన్నాడు మీతో అని చెప్పి క్యాంపస్ వాళ్ళని, ప్రిన్సిపల్ని, క్యాంపస్ ఇన్ఛార్జ్ని మేము పట్టుకొని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా పారిపోయినారు క్యాబ్ బుక్ చేసుకొని. ఈరోజు మేము ఏది చూసినా ఆడ జరిగింది, ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకున్నానంటే పైన ఫ్యాన్కున్న డస్ట్ కొంచెం కూడా నలగలేదు. ఎట్లున్న డస్ట్ ఏం డ్యామేజ్ కాలేదు, ఫ్యాన్కున్న డస్ట్ కూడా పోలేదండి. డస్ట్ ఎట్లుందో అట్లనే ఉంది. స్టూడెంట్ హ్యాంగింగ్ చేసుకుంటే కనీసం ఎక్కడో ఒకటి పట్టుకున్న డస్ట్ అన్న పోతుంది కదా, ఆ డస్ట్ కూడా పోలేదు. పైన అందుకోవడానికి అది 10/15 హైట్ ఉంది, పిల్లగానికి అందదు కూడా. అది మంచం వేసుకున్నా సరే అందదు, అంత చాలా హైట్ ఉంది అది. అలాంటిది అక్కడ హ్యాంగింగ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇంకొకటి, బాబు నైట్ 11 తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. 12కో 11:30కో ఆ టైంలో చేసుకున్నాడు. మార్నింగ్ 5:30, 6 o'clockకి హాస్పిటల్ తీసుకుపోయినారు. అది ఎట్లా తీసుకుపోయినారు, వీళ్ళు వార్డెన్లు ఇద్దరు కలిసి బైక్ పైన ఎక్కించుకొని తీసుకుపోయినారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారండి వాళ్ళకి? ఈ చైతన్య కాలేజు పైనుంచి కింద వరకు వాళ్ళకి డైరెక్షన్స్ ఇట్లానే పిల్లల్ని ఏమన్నా అయితే తీసుకుపోయే విధానం అని చెప్పి వాళ్ళు చెప్పేది గైడెన్స్ ఇవేనా? ఏమన్నా అయితే 100కి కాల్ చేయాలి, లేదంటే 108కి కాల్ చేయాలి, లేదంటే పేరెంట్స్ వచ్చేంత వరకు కావాలి. వీళ్ళు ఎవరండి బైక్ మీద డెడ్ బాడీని, చనిపోయిన 4 hours తర్వాత డెడ్ బాడీని బైక్ మీద కూర్చోబెట్టుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళడం ఏంది? కనీసం పేరెంట్స్ వచ్చేంత వరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచకుండా అక్కడ నుంచి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి డైరెక్ట్గా పోస్ట్మార్టం నిమిత్తం తీసుకెళ్ళినారు. ఇది ఏ విధంగా చూసినా కానీ వీళ్ళు హత్య చేసినట్టుగానే కనిపిస్తున్నారు. స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నట్టు మాకు ఎక్కడ కూడా కనపడతలేదు. వీళ్ళపైన పూర్తి అనుమానమే ఉంది. దీనిపైన మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు కూడా కొట్లాడతాం, విద్యా కమిషన్కి మేము కంప్లైంట్ ఇస్తాము. ఈ యాజమాన్యం హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు, వాళ్ళు జైలుకి వెళ్ళేంత వరకు కూడా మేము కొట్లాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మాట్లాడాను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు మాతో నైట్ మంచిగానే ఉన్నాడన్న అని చెప్పేసి అని అంటున్నారు. ఏంద్రా నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎలా చనిపోయినరా అని చెప్పేసి అంటే వాళ్ళ నలుగురితో మాట్లాడితే నలుగురు కూడా మమ్మల్ని కాలేజీలో చదువుకుంటే కూడా మార్కులు తక్కువ వచ్చినా ఏమన్నారు, చదవకపోయినా ఏమనట్లేదు, ఫీజులు లేటు కట్టినా ఏమనట్లేదు అని చెప్పేసి అని చెప్తున్నారు. అరే మీరంతా స్క్రిప్టెడ్, మీకు చెప్తేనే మీరు ఇట్లా చెప్పమని చెప్తేనే చెప్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళ మాటల్లో కూడా మాకు అనుమానం కనిపించింది. ఏ స్టూడెంట్ కూడా ఊరికేనే సూసైడ్ చేసుకుని ఎవరు చనిపోతారు చెప్పండి సార్? ఈరోజు ఎవరు కూడా చనిపోరు. వీళ్ళు గైడెన్స్ ఇచ్చినారు, వాళ్ళు చెప్పినారు, స్టూడెంట్స్తో మాట్లాడడం. అది కాకుండా బయట మేము వెళ్ళేటప్పుడు మార్నింగ్ 6 o'clockకి
7 o'clock పంపించిన స్టూడెంట్స్ బస్ స్టాప్లో కలిసినారు మాకు. మేము అడిగినాం ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటే, అన్న వాడిని హ్యాంగింగ్ చేసి చనిపోయినారు అంటున్నారు కానీ మాకు డౌట్ ఉందన్న, మేము చూసినప్పుడు మంచం పైన పడుకొని ఉన్నాడు, ఇంకోటి వాడు ఒక లెటర్ కూడా రాసి పెట్టినాడు అన్న ఎందుకు చనిపోయినాడు అనేది, అది మేము చూసేలోపు వాళ్ళు తీసుకున్నారన్న, వాళ్ళు దాచిపెట్టేస్తారు, మీరు అడగండి అన్న గట్టిగా అని చెప్పేసి అని ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు. బయట ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ధైర్యం ఉంది వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఏది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. లెటర్ కూడా దాచిపెట్టినారండి వీళ్ళు. ఈ పోలీసు వాళ్ళు కూడా దానిపైన ఎంక్వైరీ చేయాలి, దానికి కూడా మేము కంప్లైంట్ చేస్తాము, మేము గట్టిగా ఫైట్ చేస్తామండి. చూస్తున్నారు కదా, కాలేజీ యాజమాన్యం కూడా పిల్లలకైతే ఉదయం పూటే అందరికి అవుటింగ్ పాస్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఒక లెటర్ అనేది రాశాడు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది కాలేజీ యాజమాన్యం కాల్ చేసింది అంటున్నారు. మరి దాని గురించి పూర్తి వివరాలు పోలీసు వారు సేకరిస్తారు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇట్లా శ్రీ చైతన్య కాలేజీలలో దాదాపు ఇప్పుడు ఒక 8 మంది విద్యార్థుల వరకు సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. వాటి గురించి కూడా అంటే ఎప్పుడు అడిగినా కానీ ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి శ్రీ చైతన్య కాలేజీలు తప్పించుకుంటున్నాయి. కార్పొరేటర్ కాలేజీలు అయ్యుండి కూడా విద్యార్థుల భవిష్యత్తు మీద ఇట్లా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు అంటే నిద్రాహారాలు మానేసి వాళ్ళ విద్యార్థులకి ఎప్పుడు స్టడీ అని చెప్పేసి ప్రెషర్ పెడుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు శ్రీ చైతన్య ఇలాంటి కార్పొరేట్ కాలేజీలలో ఇలాంటి జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా సరిగా పట్టించుకోవట్లేదు. అలాగే కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. ప్రశ్నించినా కానీ వాళ్ళ నోరు మూపించే ప్రయత్నాలు కాలేజీ యాజమాన్యం చేస్తున్నాయని అయితే ఇక్కడైతే స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.